లెట్ మీ టెల్ యూ, నీ యొక్క ప్రయాసకు, నీ ప్రార్థనకు, నీ కన్నీటికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది. నీవు దేవుని కొరకు తీసుకున్న నిర్ణయానికి యు ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ కమింగ్ జనరేషన్స్. నీ తరువాత తరాలన్నీ కూడా ఒక అబ్రహాము అన్ని తరాలకు దీవెనకరంగా ఉన్నట్లు, నీ తరువాత తరాలన్నిటికీ నీ కుటుంబంలో మొట్టమొదటి విశ్వాసిగా ఉన్న నీవు దీవెన అని గుర్తుపెట్టుకో. ఇకపోతే ప్రశ్న దగ్గరకు వస్తే, కుటుంబాన్ని దేవుని కొరకు ఎలా ప్రభావితం చేయాలి? కుటుంబంలో నేను ఇచ్చే ఫస్ట్ సలహా ఏంటంటే, దేవుని సేవకురాలుగా ప్రసంగాలు అంతగా అవసరం లేదు. ప్రసంగాల కన్నా జీవించి చూపించడం అత్యంత ప్రాముఖ్యం. బికాజ్ యు ఆర్ నాట్ ఎ స్పీకర్ ఇన్ యువర్ ఫ్యామిలీ కదా. ఇంట్లో మనం స్పీకర్లు కాదు, స్పీచ్లు చెప్పినా ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇంటిలో వారిని, కుటుంబంలో వారిని ప్రభావితం చేయడానికి ద బెస్ట్ వే ఇస్ టు లివ్ క్రైస్ట్, ఇస్ టు షో క్రైస్ట్. క్రీస్తును ధరించుకొని జీవించుట. ఇంకోటి